ద్వైతవనంలో ఓ జింకను వేటాడుతున్న పాండవులకి విపరీతమైన దాహం వేయడంతో ధర్మరాజు నకులుడిని నీరు తెమ్మని పంపించాడు. ఓ కొలను దగ్గరికి వెళ్ళిన నకులుడి ముందు యక్షుడు ప్రత్యక్షమై కొలను తన ఆధీనంలో ఉందని తన ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెబితే నీరు త్రాగాలని చెప్పాడు. కానీ దాహంగా ఉన్న నకులుడు యక్షుడి మాటలు పట్టించుకోకుండా నీటిని తాగడంతో అక్కడికక్కడే మరణించాడు. నకులుడు ఎంతకీ తిరిగి రాకపోవడంతో భీమార్జున సహదేవులు ఒకరి తర్వాత ఒకరు వెళ్లారు. కానీ వారు కూడా తిరిగి రాకపోవడంతో స్వయంగా ధర్మరాజే కొలను దగ్గరికి వెళ్ళాడు. కొలను పక్కన విగత జీవులుగా పడి ఉన్న తన తమ్ముళ్లను చూసి బాధపడుతున్న ధర్మరాజుని యక్షుడు అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెప్పడంతో యక్షుడు చనిపోయిన పాండవుల్లో ఎవరో ఒకరిని మాత్రమే బ్రతికిస్తానన్నాడు. కుంతి కొడుకుల్లో ధర్మరాజు బ్రతికే ఉన్నాడు కాబట్టి తన పినతల్లి మాద్రి కొడుకుల్లో ఒకరిని బ్రతికించమని ధర్మరాజు యక్షుని కోరాడు. దాంతో యక్షుడి రూపంలో ఉన్న యముడు ధర్మరాజు ధర్మబుద్ధికి మెచ్చి తన యథారూపం ధరించి మిగిలిన పాండవులందరినీ బ్రతికించి